గాడిదలకు గడ్డేసి బల్లకు పాల్పడి వస్తాయే వస్తాయా? నరేంద్ర మోడీ మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు? కేసీఆర్ అన్నా యాడున్నావు, నువ్వు రావాలి, కత్తి వాంచేతలు పడితే యుద్ధం నన్ను చేయమని పడుతుంది, అంతేనా? వాటిదే బొబ్బ బబ్రాజమానం భజగోవిందం, శుష్క ప్రియాలు శూన్యాస్తాలు తప్ప వీళ్ళు అక్కడిక్కడ ఎందుకని మీరు తెచ్చిండ్రు ఫోటోల కోసం? ఫోటోల కోసం వచ్చి రాబాయ్ అంటుండు వాళ్ళు. ఇక్కడ 30 మేమెందుకు పడగొడతాం రా భయ్? జై తెలంగాణ, జై జై తెలంగాణ అన్నప్పుడు గూస్ బంప్స్ వస్తున్నాయి. మేము పడగొట్టాం, మీ గవర్నమెంట్ పడగొట్టాం. పబ్లిక్ ఆడు దాకున్నారా? ఇలా చూడు వీడు ఏడ కూర్చుండో. గోల్మాల్ అయిపోయినాం. జనాలు ఏమైపోయారంటే ఎక్కువ ఆశ, మనుషులం కదా బ్రో, ఆశ ఆశ, ఇవిస్తారు అవిస్తారు, తులం బంగారం, యాక్టివాలు. తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుల్లే, మనం సల్లే. ఆ గతికి తెచ్చింది ఇలా ప్రజల గతి. హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ మనం కేసీఆర్వి మీటింగ్స్ ఏవైతే రివ్యూ చేసినామో, రియాక్షన్స్ వీడియోస్ ఏవైతే అప్లోడ్ చేసినామో, సో మీకు చాలా నచ్చుతున్నాయి. అండ్ బ్యాక్ టు బ్యాక్ పార్ట్స్ పెడుతున్నారు, నాకు వేరే వేరే లింక్స్ షేర్ చేస్తున్నారు. అండ్ కొంతమంది ఈ వీడియోస్ని పాలిటిక్స్ చేసేస్తున్నారు. సో నాకు కింద కామెంట్స్లో పెడుతున్నారు, అవి మాట్లాడు ఇవి మాట్లాడు అది అని చెప్పి. నేనేం మాట్లాడడానికి రాలేదు, నేను స్పీచ్లు అవి రియాక్షన్ ఇస్తున్నా జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. ప్లీజ్ నన్ను దీంట్లో ఇన్వాల్వ్ చేయకండి. అండ్ ఇదన్నమాట సినిమా. సో మీరు ఇంకొకటి పార్ట్ త్రీ అని అడుగుతూనే ఉన్నారు, బ్యాక్ టు బ్యాక్. ఛానల్ కూడా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేసేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. అండ్ ఈ వీడియోకి మనం ఒక 1000 లైక్స్ టార్గెట్ పెడదాం. ఆ 1000 లైక్స్ అవ్వగానే ఇంకొక పార్ట్ వేద్దాం, ఓకేనా? చాలా గందరగోళంగా, అవివేకంతో, అజ్ఞానంతో చాలా ఘోరం చేసి అడ్డమైన మాటలని చెప్పింది. దాంతో మనం కూడా గోల్మాల్ అయిపోయినాం. తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుల్లే, మనం స్టార్ట్ చేసి ఈ వీడియో మజా వస్తుంది అనుకుంటున్నా నేనైతే. ఇంకేమంటున్నారు అంటే, నువ్వు కేసీఆర్ని ఫన్ చేస్తున్నావు. ఫన్ చేస్తలేను, ఫుల్ వీడియో చూడడానికి మీకు అర్థమైపోతుంది. వివేకంతో, అజ్ఞానంతో చాలా ఘోరం చేసి అడ్డమైన మాటలని చెప్పింది. దాంతో మనం కూడా గోల్మాల్ అయిపోయినాం. జనాలు ఏమైపోయారంటే ఎక్కువ ఆశ, మనుషులం కదా బ్రో, ఆశ ఇవిస్తారు అవిస్తారు, తులం బంగారం, యాక్టివాలు. 10,000కి 15,000 ఇస్తారన్న, 2,000 దగ్గర 4,000, ఫ్రీ బస్సు, గ్యాస్, కరెంట్ బిల్లు, ఎక్సెట్రా. ఆశ మనుషులం. తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుల్లే, మనం సల్లే. ఆ గతికి తెచ్చింది ఇలా ప్రజల గతి. దాంతో మనం కూడా గోల్మాల్ అయిపోయినాం. తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుల్లే, మనం సల్లే. ఆ గతికి తెచ్చింది ఇలా ప్రజల గతి. మరి మనం కూడా, ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఆవేశం కాదు, గాడిదలకు గడ్డేసి బల్లకు పాల్పడి వస్తాయా? బ్రో ఈ వీడియో మజా వస్తుంది, ఖచ్చితంగా మజా వస్తుంది. లాస్ట్ వరకు చూడండి. గాడిదలో గడ్డేసి బర్రెలకు పాలు వింటే పాలు వస్తాయా అని అంటున్నారు. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఆవేశం కాదు, గాడిదలకు గడ్డేసి బల్లకు పాల్పడి వస్తాయా? మరి ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి. ఓ తమ్ముడు అన్నాడు హైదరాబాద్ లో ఇల్లు కూడా కొడితే, కేసీఆర్ అన్నా యాడున్నావు, నువ్వు రావాలి. ఇది హైడ్రా సీన్ అయినప్పుడు డైలాగ్ అనమాట ఇది. అన్న రీల్స్ లలో వచ్చినాయి కదా, కేసీఆర్ అన్న రా ఏడన్నో కదిలిరా అది అని చెప్పి. అరే బ్రో ఆ స్పీచ్లకి ఎవ్వడైనా ఫిదా అయిపోవాల్సింది. ఆయన ఎవ్వడు కాంపిటీషన్ రాలేడు ఆ స్పీచ్లకి. ఎవ్వడు నార్మల్గా ఎవడైనా చెప్పినా కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఆ టాకింగ్ పవర్ అదంతా వేరే ఉంటుంది బ్రో. కేసీఆర్ ఇల్లు కూడా కొడితే, కేసీఆర్ అన్నా యాడున్నావు, నువ్వు రావాలి, కత్తి వాంచేతలు పడితే యుద్ధం నన్ను చేయమని పడుతుంది, అంతేనా? ఈ సామెతలే ఏడేడ్చుకుంటాడు బ్రో. అంటే అఫ్ కోర్స్ మన తెలంగాణ వాళ్ళకి నచ్చరల్గా వచ్చేసాయి అనమాట. ఎందుకంటే వి యూస్ మోర్ విలేజెస్లో.
అండ్ కత్యానికి ఇచ్చి యుద్ధం నన్ను చేయమంటే ఎట్లా చేస్తా? కత్తి వాన్ చేతులు పడితే యుద్ధం నన్ను చేయమని చేయమంటే పడుతుంది. ఎట్లయితే అంతేనా? ఇది కూడా విచారించాలి ప్రజలు. మీకు అర్థం కావాలని నేను చెప్తా ఉన్నా. అందుకే ఓడగొట్టుకున్న కాడనే వెతుక్కోవాలి. మీ వెంట బీఆర్ఎస్ ఉంటుంది, మీ వెంట కేసీఆర్ ఉంటాడు. 100% మళ్ళా తెలంగాణ విజయం సాధించాలి, గులాబీ జెండా ఎగిరేయాలి, అద్భుతమైన తెలంగాణను మళ్ళీ సాధించాలి. ఇక బీజేపీ కథ 11 ఏళ్ళ రాజ్యం చేయబట్టి తెలంగాణకు 11 రూపాయలు ఇచ్చిండ్రా, అద్భుతమైన తెలంగాణను మళ్ళీ సాధించాలి. ఇక సాధించాలి. అఫ్ కోర్స్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. మాక్సిమం సర్వేస్ అండ్ డైలీ రెగ్యులర్ న్యూస్ ఛానల్స్. ఇక బీజేపీ కథ 11 ఏళ్ళ రాజ్యం చేయబట్టి తెలంగాణకు 11 రూపాయలు ఇచ్చిండ్రా, వాటిదే బొబ్బ బబ్రాజమానం భజగోవిందం. శుష్క ప్రియాలు శూన్యాస్తాలు తప్ప తెలంగాణకు 11 రూపాయలు ఇచ్చిండ్రా, వాటిదే బొబ్బ బబ్రాజమానం భజగోవిందం. శుష్క ప్రియాలు శూన్యాస్తాలు తప్ప ఏమి. ఇన్ని రోజు శుష్క ప్రియాలు శూన్యాస్తాలు అంటే శూన్యం అంటే జీరోనా? తర్వాత ఏంది మీరు కామెంట్ చేయండి, నాకు అర్థమని. 157 కాలేజీలు పెడితే మెడికల్. అవును బ్రో, మనకైతే బడ్జెట్లో అయితే మన తెలంగాణ స్టేట్కి జీరో. అండ్ మొన్న రీసెంట్ బడ్జెట్ కూడా చూసుకుంటే మన తెలంగాణకి ఫండ్స్ ఎలా అండ్ 157 కాలేజీలు పెడితే మెడికల్ కాలేజీలు ఒక్కటన్నా తెలంగాణకి ఇచ్చిండ్రా? ఒక ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇచ్చిండ్రా? ఇక కాంగ్రెస్ వాడు ఇట్లా అంటే బీజేపీ వాడు అట్లా. అరే అవును బ్రో, మన హైదరాబాద్ లిటరల్లీ ఫారెన్ లేకుంటే ఒకసారి గచ్చిబౌలి పోయి చూడండి, ఆడ మీకు ఇంకొక హైదరాబాద్ కనిపిస్తుంది, ఇంకొక డిఫరెంట్ హైదరాబాద్. నీ పిచ్చి పీక్స్ లేచిపోతా అంటే ఎవరైతే చూడలేదు హైదరాబాద్ని. అండ్ పెద్ద పెద్ద ఆఫీసులు, బ్రిడ్జ్లు, పార్కులు, రెస్టారెంట్లు, క్రేజీ. ఐకియా ఫ్లైఓవర్ పైన నుంచి ఇట్లా పోతుంటే, ఐకియా ఫ్లైఓవర్ దిగిన తర్వాత డెలాయిట్ ఇంకొక పెద్ద ఫ్లైఓవర్ వేసినారు అనమాట. సో దాని పక్క నుంచి ఆ ఫ్లైఓవర్ పైన మీరు పోయినారు అనుకోండి, మీకు ఫారెన్ కంట్రీలో వైబ్స్ వస్తాయి అసలు. ఒకసారి వెళ్ళి విజిట్. నరేంద్ర మోడీ మాట్లాడతాడు, ఏం మాట్లాడు? ఒక ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇచ్చిండ్రా? ఇవ్వాలి హైదరాబాద్. ఇక కాంగ్రెస్ వాడు ఇట్లా అంటే బీజేపీ వాడు అట్లా. డెవలప్మెంట్కి అయితే ఇవ్వాలి నిజంగానే. కేటీఆర్ ఏదైతే డెవలప్మెంట్ చేసిన బ్రిడ్జ్లు, బిల్డింగ్లు, ఆఫీసులు. నరేంద్ర మోడీ మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు? తెలంగాణ వచ్చిందిరా అని తెలంగాణ సంతోషపడితే తల్లిని చంపి బిడ్డని బతికించిండు అంటాడు. ఎన్నోసార్లు అంటాడు, ఒక్కసారి కాదు. ఈ విధంగా అది కూడా మనం అనిపించేది కాదు. ఈ ఇక్కడ 30 ఒక్క నిమిషమా. ఈ విధంగా అది కూడా మనం అనిపించేది కాదు. ఏమంటే సీఎం 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 అంటారు అండి. సీఎం సీఎం ఇక్కడ 30 ఏ లీడర్ మాట్లాడతాడు బ్రో అంత డేరింగ్ గా? ఎక్కడ మోపారు వీళ్ళంతా? సీరియస్ గా స్పీచ్ మాట్లాడేటప్పుడు ఎవరైనా ఇంటరప్ట్ చేస్తే మాత్రం ఫైర్ అయిపోతారు అనమాట డైరెక్ట్. ఎందుకంటే వచ్చిన వాళ్ళని టైం వేస్ట్ చేయడం అండ్ వీళ్ళ కోసం వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు కాబట్టి సీరియస్ అయిపోతాడు. ఏడమోపారా వీళ్ళంతా. ఈ సందర్భంలో ఈ రజతోత్సవ వేళ మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. మళ్ళీ బీఆర్ఎస్ తెచ్చుకుందాం, బ్రహ్మాండమైన పరిపాలన అందించుకుందాం. అందరూ రెడీగా ఉన్నారు, యాక్చువల్లీ ఎలక్షన్స్ కోసం రెడీగా ఉన్నారు నాకు తెలిసి. వీళ్ళు జరగొచ్చేది అన్ని మళ్ళీ మంచిగా చేసుకుందాం, బ్రహ్మాండంగా ముందుకు పోదాం, పురోగమించుదాం. ఒక అద్భుతమైన తెలంగాణ, ప్రతి వ్యక్తి ముఖంలో చిరునవ్వులు చిందించే తెలంగాణ తయారు చేసుకుందామని చెప్పి మీ అందరికి మనవి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున ఈ సభకు గవర్నమెంట్ వచ్చిన ఏడాది నరలోనే కలిగి వచ్చిందంటే అదే చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లోకి వచ్చి ఆల్మోస్ట్ ఒక 1.5 year, ఇంకొక 6 months అయితే 2 years అవుతుంది కదా. అండ్ 2 years చాలు, ఇంకా 1.5 year అవుతుంది కదా. అండ్ ఆ గ్యాప్ లోనే ఇంతమంది పోనీ పైసలే ఇచ్చినారు అనుకుందాం, ఎన్నెన్ని ఇచ్చారు అనుకో, అంతమంది వస్తారా? వాళ్ళే ఓడగొట్టినారు. వాళ్ళు ఓడగొట్టిన వాళ్ళని ఎంతగానో పైసలు ఇస్తే ఎందుకు వస్తారు? రారు కదా. మీకు అర్థం అయిపోతుంటది. అండ్ మ్యాటర్ పైసలు అది కాదు బ్రో, ఎఫర్ట్స్. అది ఎఫర్ట్స్ అంటే నీకు ఎట్లా చెప్పాలి, వాళ్ళ
కనెక్షన్ ఉన్న రిలేషన్ అందరు రిలేట్ చేసుకోగలుగుతున్నారు అనమాట. ఏమేమి చేసిరు అండ్ ఇప్పుడు ఏమేమి వస్తలేవు, ఏమేమి కోల్పోతున్నారు. సో ఇవన్నీ కరెక్ట్ చేసుకొని, ఇవన్నీ రిలేట్ చేసుకొని మీటింగ్కి వచ్చినారు అనమాట చాలా మంది. సో పైసలు ఇచ్చినా కూడా గుంపులో రావాలంటే ఇట్స్ నాట్ దాట్ ఈజీ. అర్థమవుతుంది కదా. మీరు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనబడుతూనే ఉంది. ఇదే ఓట్లు ఎప్పుడు చెప్తున్నా వస్తాయని చూస్తా. ఇదే ఈ చెప్తున్నా ఇదే సభకు చెప్తున్నా ఇదే చెప్తున్నా గవర్నమెంట్ వచ్చిన ఏడాది నరలోనే మీరు కదిలి వచ్చిందంటే మీరు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనబడుతూనే ఉంది. ఓట్లు ఎప్పుడు వస్తాయని చూస్తాను. నేను ఇంకో మాట చెప్పాలి, ముఖ్యమైన మాట ఇదే చెప్తున్నా. ఏంటంటే వీళ్ళు అక్కడిక్కడ ఎందుకని మీరు వచ్చిండ్రు ఫోటోల కోసం. స్టేజ్ పైన ఎవరైతే బ్యాక్ స్టేజ్ పైన టీఆర్ఎస్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళనే అంటున్నాడు అనమాట. నేను ఇంకో మాట చెప్పాలి, ముఖ్యమైన మాట ఏంటంటే వీళ్ళు అక్కడిక్కడ ఎందుకని మీరు వచ్చిండ్రు ఫోటోల కోసం. ఫోటోల కోసం వచ్చిరా అబ్బాయి అంటుండు వాళ్ళ వెనకరా మల్లారెడ్డి అనుకుంటా. ఎందుకు వచ్చిరా? ఫోటోల కోసం వచ్చిరా? మీటింగ్ అయిపోలే లేచి వచ్చినారు. ఏంటంటే వీళ్ళు అక్కడిక్కడ ఎందుకని మీరు వచ్చిండ్రు ఫోటోల కోసం. ఫోటోల కోసం వచ్చిరా? ఒక మాట ఏంద్రా ఆ రాడ్ల మీదకి ఎక్కిరు? చెప్పాలి. ఏంటిది? ప్రభాకర్ రెడ్డి అని మా ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యే, ఆయనతో ఎవరు హైదరాబాద్లో మాట్లాడితే అన్న ఇంకా 3 ఏళ్ళు భరించాలని గవర్నమెంట్ అని మాట్లాడింది. ఆయన మాట చెప్పిండు విలేకరులు. అలా చూసారా మా గవర్నమెంట్ పడగొడతారట. మేమెందుకు పడగొడతాం రా భయ్? మేమెందుకు పడగొడతాం రా భయ్? లాంగ్వేజ్ స్లాంగే వేరుండదు బ్రో. అంతమంది మీటింగ్ లో మేమెందుకు పడగొడతాం రా భయ్? ఏసీఎం మాట్లాడతాడు బ్రో. మేమెందుకు పడగొడతాం రా భయ్? ఫ్రీగా అనమాట, ఫ్రీ న్యాచురల్ గా అనిపిస్తుంది ఆ సామెతలు చెప్పడం అని మాట్లాడింది. ఆయన మాట చెప్పిండు విలేకరులు. అలా చూసారా మా గవర్నమెంట్ పడగొడతారట. మేమెందుకు పడగొడతాం రా భయ్? మేమెందుకు పడగొడతాం రా? మాకేమైనా కాల్చేరు గులగుల పెట్టినాయా? మేము ఆ కిరికిరి పని చెయ్యం బిడ్డ, మీరే ఉండాలి. ఓట్లు తీసుకున్నారు చక్కగా. ఆ స్లాంగ్ చూసిరా? మేమెందుకు పడగొడతాం రా భయ్? బిడ్డ మీరే ఉండాలి. పని చేయకపోతే మీ ఈపులు ప్రజలే సాఫ్ చేస్తారు, అంతే కదా. మేము పడగొట్టాం, మీ గవర్నమెంట్ పడగొట్టాం. పబ్లిక్ ఆడు దాకున్నారా? ఇలా చూడు వీడు ఏడ కూర్చుండో. ఏమో మీటింగ్ చూడడానికి కూర్చోడానికి కింద పడితే ఏందిరా మీ పరిస్థితి? ఎందుకు బ్రో సాహసాలు చేస్తారు? అది చూడండి ఏడెక్కి కూర్చోండి. ఎందుకంటే మీ సంగతి ఏందో మా సంగతి ఏందో ప్రజలకు పూర్తిగా అర్థం కావాలి. వీళ్ళు ఏం డిస్టర్బ్ చేయరు గవర్నమెంట్. మీ 5 years రూలింగ్ ఇలా అర్థం కావాలి జనాలకు కూడా. గులాబీ సైనికులకు నాది ఒక్కటే మాట, మనం ఏనాడు మనం పుట్టిందే పదవులు త్యాగం చేసి, పుట్టిందే రాష్ట్ర సాధన కోసం, స్వార్థం కోసం మనం పనిచేయలే. మీ అందరి నాయకులను కార్యకర్తలను నేను కోరేది ఒకటే, తెలంగాణ సమాజం అద్భుతంగా పురోగమించేదాకా మనం పనిచేస్తూనే ఉండాలి. గవర్నమెంట్లో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన ఉండాలి, ప్రజలకు అండగా ఉండాలి. ప్రజల బ్రో పైసల కోసం పోయినన్నాడు ఇది పట్టుకరండి బ్రో. ఎవడు పోతాడు బ్రో? ఇచ్చే ఆఫ్టర్ 500 2000కి ఆ గుంపుల వానల ట్రాఫిక్ లాంటి వాన వల్ల అనుకో, ఆ ఎండల గుంపులు అంతగానం వరంగల్కి పండులు మానేసుకొని ఉంటే పైసల కోసమే పోయిందంటే నేను అస్సలు నమ్మను, అస్సలే నమ్మను. మన ఫస్ట్ వీడియో కూడా చాలా మంది కామెంట్ పెట్టారు, బ్రో పైసలు ఏం తీసుకోలే, మా సొంతంగా మేము పోయినాము, మా ఇష్టంతో పోయినాము, కేసీఆర్ స్పీచ్ కోసం పోయినాము అండ్ ఆ వైబ్ తీసుకొని పోయినామని చాలా మంది చెప్పారు. సో అనుకునేటోడు మస్తు అనుకుంటాడు, నేనైతే నమ్మను బ్రో. లిటరల్లీ అక్కడ చూసారు lakhs of people అనమాట. జస్ట్ ఒక 500-2000 కోసం పోయారంటే డజంట్ మేక్ ఎనీ సెన్స్. ప్రజల పక్షాన ఉండాలి, ప్రజలకు అండగా ఉండాలి, ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి, వాళ్ళకు అండదండలుగా ఉంటూ పురోగమించాలి. అదే మన కర్తవ్యం. మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ నేను మీరు సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై బ్రో. ఆ జై తెలంగాణ అన్నప్పుడు గూస్ బంప్స్ వస్తున్నాయి, గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ వాయిస్ లా అరిద్దాం అదంతా గూస్ బంప్స్ వస్తాయి. అంటే మొత్తం మనస్ఫూర్తిగా అంటాడు జై తెలంగాణ మస్తు అంటాడు కదా. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా రావాలి. మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ
నేను మీరు సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, ఎట్లా అంటున్నాడు? జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు. ఇప్పుడు లొలిపెట్టరా భయ్, బాగా లొలిపెట్టరు. అండ్ వీళ్ళు ఎవరికి చెప్తున్నారు అంటే స్టాటిక్ లో వాళ్ళు ఊకొరుతున్నారు కదా, సీఎం 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 అని వాళ్ళు అనమాట. వీళ్ళు ఇప్పుడు లొల్లి పెట్టరు రావాలి. అయిపోయింది. బ్రో కేసీఆర్ది ఆ స్పీచ్ ఇస్తున్నప్పుడు నాకు బాహుబలిలో ప్రభాస్ చేస్తాడు కదా, ప్రమాణ స్వీకారం ఏమంటారు, ప్రభాస్ చేస్తాడు కదా జై మహేష్మతి అని చెప్పి మొత్తం షేక్ అయిపోతుంది చూసినాం. ఆ వైబ్స్ వస్తున్నాయి ఆడ లిటరల్లీ అంతమందిని చూడంగానే. అండ్ ఆ బీజిఎంలు పెట్టి కొంతమంది రీల్స్ కూడా షేర్ చేసిన. క్రేజీ అంటే క్రేజీ ఉండే. సో అండ్ ఛానల్ కూడా కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక పాట కావాలంటే కింద కామెంట్ చేయండి. నాకు అర్థమవుతుంది క్లియర్గా వీఆర్ మిస్సింగ్ సంథింగ్ హోల్ స్పీచ్ అనమాట. లిటరల్లీ స్పీచ్ 52 minutes స్పీచ్ ఏమో ఉంది. అండ్ మనం ఒక 15 minutes 20 minutes కవర్ చేసినాం అని కూడా. అండ్ హోప్ఫుల్లీ మీకు నచ్చితే మనం ఇంకా పార్ట్ చేసాం. సో కింద కామెంట్స్లో పెట్టేసేయండి. అండ్ ఛానల్కి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ నెక్స్ట్ వీడియో.